హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి 36 సైజు డ్రెస్ కటింగ్ అండి. అది డ్రెస్ తోటి కొలతలు అనేవి ఏ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా స్టార్టింగ్ ఇట్లా టేప్ పెట్టేసుకొని చివరి వరకు ఎంత అయితే హైట్ వస్తుందో అంత మార్క్ చేసుకోండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కొలుస్తున్నాను కాబట్టి పైన కింద ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ మనము చంక దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటామండి. ఈ చంక రౌండ్ అనేది ఎక్కడ ఉంటుందో ఈ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా చంక దగ్గర ఇట్లా ఇలా స్కేల్ పెట్టేసుకొని అది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని దాన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా హిప్ లూజ్ అంటే ఇక్కడ కట్స్ వస్తాయి కదండి ఓపెన్స్ మనకి డ్రెస్కి, ఆ కట్స్ దగ్గర హిప్ లూజ్ అనేది ఎక్కడైతే వస్తుందో అది ఒక చోట మార్క్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలో వచ్చేది వేస్ట్ లూజ్. ఆ రెండింటి మధ్య ఎక్కడైతే వస్తుందో కొలత అక్కడ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఈ చంకకుట్టు దగ్గర నుంచి చంకకుట్టు దగ్గర వరకు ఇట్లా కొలుచుకొని చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో చెస్ట్ లూజ్ మార్క్ దగ్గర రాసుకోండి. అలాగే హిప్ లూజ్ కూడా ఈ మిడిల్లో చూపిస్తున్న విధంగా ఇట్లాగా కొలుచుకోవాలి. అలాగే హిప్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు కట్స్ అనేవి పైన 1/2 ఇంచ్ పైకి కుడతాం. అక్కడ కాకుండా కరెక్ట్గా ఓపెన్ అయితే ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో అక్కడ నుంచి టేప్ పెట్టుకొని ఓపెన్స్ దగ్గర నుంచి ఎక్కడ ఓపెన్ స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి ఇట్లా కొలుచుకోండి. హిప్ లూజ్ ఒక చోట మార్క్ చేసుకోండి. అలాగే కింద గేరా ఎంత ఉందనేది ఇలాగా ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మార్క్ చేసుకోండి. ఎంత వస్తుంది అంత. ఈ మీ డ్రెస్ కొలత ఎలా అయితే ఉంటుందో అలా తీసుకోండి. ఇది వచ్చేసి 36. ఇక్కడ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా ఒకేసారి మార్క్ చేసుకుందాం. ముందు కొలతలు అనేవి తీసుకుంటే మనకి డ్రా చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఆర్మ్ లూజు 8 ఇంచెస్ అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసింది. హ్యాండ్ పొడుగు, హ్యాండ్ ఇక్కడైతే ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయండి అక్కడ మనము చిన్న హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాము. హ్యాండ్ పొడుగు అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుందాం. ఇవన్నీ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇక ఆది డ్రెస్ తోటి మనకి పని లేదండి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది వాష్ చేసుకొని ఐరన్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట. ఈ మార్కింగ్ అన్నిటిని కూడా ఇట్లా టేప్ ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం కదా దాని మీద 4 ఇంచులు అనేవి తగ్గించుకొని ఇట్లా మార్క్ చేసుకోండి. లైనింగ్ మీద మనం డ్రా చేస్తుంది లైనింగ్ మీద అనమాట. ముందుగా మనము ఆర్మ్ లూజు అదే చెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలనేది ఒక మార్కింగ్. ఆది డ్రెస్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్క్ చేసుకోండి. అలాగే హిప్ లూజ్, వేస్ట్ లూజు, హిప్ లూజ్ ఇలా మార్కింగ్ పెట్టుకొని ముందు ఈ మార్కింగ్లకు ఒక స్కేల్ తోటి లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. నెక్, షోల్డర్ అనేది నేను తర్వాత ఎలా పెట్టుకోవాలో ఎంత పెట్టుకోవాలో కూడా చెప్తానండి డ్రెస్కి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇది 36 సైజు డ్రెస్ అండి. 9 ఇంచెస్ చెస్ట్ లూజు, అలాగే 8 ఇంచెస్ వచ్చేసి వేస్ట్ లూజు, ఇక్కడ 10 ఇంచెస్ హిప్ లూజ్, 10 ఇంచెస్ హిప్ లూజ్. ఈ గేరా వచ్చేసి 13 ఇంచెస్ అనమాట. కింద 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నెక్, షోల్డర్ కలిపి ఏ డ్రెస్కి అయినా సరే అండి షోల్డర్ అనేది 3.5 పెట్టుకోండి. షోల్డర్కి 3.5 పెట్టుకోండి. నెక్ 2.5 అంటే 2.5. మొత్తం కలిపి షోల్డరు నెక్ కలిపి 6 ఇంచెస్. ఆది బ్లౌజ్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. 3.5, 3.5 ఇలానే ఉంటుందండి డ్రెస్కి. ఇక్కడ భుజాలు జారిపోవడం ఇలా ఏ ప్రాబ్లం ఉండదు. 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ కిందకి ఇట్లాగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా మార్క్ చేయండి. ఇక్కడ వచ్చి 6 ఇంచెస్ ఏమో బ్యాక్ నెక్, 5 ఇంచెస్ ఏమో ఫ్రంట్ నెక్. అదే 5.5 ఉంది ఫ్రంట్ నెక్. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి మనము టక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇచ్చుకోవాలండి. 1.5 ఇంచ్ కనుక ఇస్తే కట్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి, లుక్ అనేది బాగోదు. అందుకని ఇక్కడ మాత్రం మీరు
1 ఇంచ్ అనేదే పెట్టుకోండి. మిగతా వేస్ట్ లూజు, చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం 1.5 ఇంచ్. ఇక్కడ కూడా సేమ్ అలాగే 1 ఇంచ్ అనేది పెట్టండి. ఇట్లా లైన్ డ్రా చేసేయండి. మీరిక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే మీకు కట్స్ అనేవి తిరగడానికి కూడా మామూలుగా కరెక్ట్‌గా కుట్టినప్పుడు వంపులనేవి రాకుండా ఈజీగా వస్తాయండి. ఇక్కడ చంక లోతు దగ్గరొచ్చేసి 1.5 ఇంచి పెట్టుకొని ఇట్లా రౌండ్ మార్క్ చేసేయండి. వీటన్నిటిని మార్క్స్‌ని స్కేల్ తోటి ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసేయండి మధ్యలో. మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. కింద వచ్చేసి 1 ఇంచ్‌కి ఇట్లాగా క్రాస్‌గా తీయండి. ఇలా గనక తీసుకుంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్‌కి ఇలా తిరిగిపోయినట్టుగా వంపులు వస్తుంటాయి. అలా రాకుండా ఉండటం కోసం ఈ కింద అయితే 1 ఇంచ్ అనేది ఇట్లా క్రాస్ తీసుకోండి. ఫ్రంట్, బ్యాక్ 2 రౌండ్ నెక్‌లండి. ఫ్రంట్ సైడ్ లోతు కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ లోతు లోపలికి మార్క్ చేసుకోండి. ఇవి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగానే మార్క్ చేసుకోండి. మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్‌కి, వేస్ట్ లూజ్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉంటుందండి. అలాగే హిప్ లూజ్‌కి 2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. మెజర్‌మెంట్‌లో 2 ఇంచెస్ తేడా అంతే. ఏ మెజర్‌మెంట్ ఏ కొలత డ్రెస్ తీసుకున్నా సరే మీకు సేమ్ ఇలాగే ఉంటదండి. ఏం పెద్ద తేడా అయితే రాదు డ్రెస్‌లో. ఇక్కడికొచ్చేటప్పటికి రౌండ్ అనేది మీరు లోపలికే తీయండి. ఇలా తీస్తే మాత్రం పైన ముడతలొస్తాయి బాగా. ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది మెజర్‌మెంట్ లైన్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేయండి. ఇది ఫ్రంట్, బ్యాక్. ఫ్రంట్ లోతు తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ రెండిటిని ఇలా విడదీయాలి. ఇక్కడ ఇలా కట్ చేసుకొని లోతు అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా లోతు అనేది కట్ చేసేసి దీని మీద ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్‌గా గుర్తుగా రాసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి డ్రెస్‌కొచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. మనం మాత్రం ఇక్కడ చిన్న హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నామండి. హెచ్చుతగ్గులు లేకుండా ఒక సైడు లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ 8 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు. హైట్ 8 ఇంచెస్ వరకైతే సరిపోతుంది. ఇంక అంతకంటే పెద్ద హ్యాండ్స్ అయితే రాలేదనమాట. ఓసారి వస్తదేమో అని చూసుకుంటున్నాను. కానీ మనకి సరిపోదనమాట. 9 ఇంచెస్ రాదు. కాబట్టి ఇక్కడ 8 ఇంచెస్ వరకే నేను మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5. ఈ 2 మార్కింగ్‌లు స్కేల్ తోటి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి కరువు స్కేల్ తోటి హ్యాండ్ ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈ ఆర్మ్ లూజ్ దగ్గరికి, చంక లూజ్ దగ్గరికి ఈ విధంగా కలిపేయండి. చిన్న టక్ అయితే మిడిల్‌లో ఇచ్చేయండి. హ్యాండ్‌కి లోతు అనేది తీసుకుందాం ఫ్రంట్ సైడ్. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకొని మిడిల్‌లో డ్రెస్ కాబట్టి 30 ఇంచ్ కాదండి 1/2 ఇంచే తీసుకోండి. ఈ విధంగా ఇట్లా కట్ చేసేయండి. ఇప్పుడు మనము ఈ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి డ్రెస్‌కొచ్చేసి డిజైన్ వచ్చిందండి. ఈ డిజైన్ అనేది ఈ ఫ్లవర్స్ ఎటు సైడ్ అయితే కరెక్ట్‌గా ఉంటే చూసుకొని మనం వేసుకోవాలి. ఒకేసారి 4 మడతల మీద వేసి కట్ చేసేస్తే ఒకటేమో కిందకి చూస్తున్నట్టు, ఒకటేమో పైకి చూస్తున్నట్టుగా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇట్లా సింగిల్ పొర మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకొని బ్యాక్‌కి బ్యాక్, ఫ్రంట్ విడివిడిగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అనేవి లోటస్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి ఈ డ్రెస్ మీద. ఇవి పైకి చూసే విధంగా డ్రెస్‌నైతే ఇట్లా పెట్టేసుకున్నాను. సింగిల్ పొర మీద వేసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసి ముందు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. మనం ఉన్న లైనింగ్ మీద 4 ఇంచులు అనేవి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసి కట్ చేసుకుందాం.
ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని వేసుకోండి. డిజైన్ కనుక రాకపోతే 4 మడతల మీద వేసేసి డైరెక్ట్గా కట్ చేసేయచ్చు. డిజైన్స్ వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ అనేవి పైకి చూస్తున్నట్టుగానే ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని కట్ చేయాలి. అదే మనం ఈ క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ వేసినట్లయితే ఒకటి ఉల్టా వచ్చేదండి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే వేసుకోండి డిజైన్ వచ్చినప్పుడు. మనకి టాప్ లెంత్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్‌గా మెయిన్ క్లాత్ మనం ఆది బ్లౌజ్‌తో కొలుచుకున్నప్పుడు ఎంతైతే ఉంటుందో అంత మెజర్‌మెంట్ చేసుకొని కరెక్ట్‌గా చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేద్దామండి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి పైకి చూడాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ సేమ్ ఈ విధంగా ఎక్కడైతే క్లాత్ హ్యాండ్‌కి సరిపోతుందో చూసుకొని ఈ విధంగా వేసుకొని సింగిల్‌గా ఒక్కొక్క హ్యాండ్ ఒక్కోసారి కటింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఒక హ్యాండ్ అటు, ఒక హ్యాండ్ ఇటు ఇట్లా వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. డిజైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డిజైన్ కరెక్ట్‌గా చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోండి. స్టిచ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా డిజైన్ అనేది ఉల్టా రాకుండా కేర్ఫుల్‌గా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసేయండి. డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థాంక్ యూ.